వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. శర్వానంద్ స్టార్ హీరో అయినటువంటి శర్వానంద్ డిఫరెంట్ స్టోరీస్ తోటి ఎప్పుడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. తనదైన శైలిలో నటిస్తూ డిఫరెంట్ కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి కొత్త మూవీ బైకర్. మరి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ బైకర్ మూవీలో రేజర్ గా కనిపించనున్నారు శర్వానంద్. మరి దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఏ విధంగా ఉంది ఏంటి చూసే కన్నా ముందు అసలు ఈ మూవీ అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించడం, యూవీ క్రియేషన్స్ నిర్మించడం మనకు తెలిసిన విషయమే. అయితే ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే సీనియర్ స్టార్ హీరో అయినటువంటి రాజశేఖర్ ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ కీలక పాత్ర కూడా నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ తో మనకి అర్థమైపోయింది. శర్వానంద్కి తండ్రిగా ఆయన నటిస్తున్నారని. సో నిన్న ట్రైలర్ గురించి మనం చూసుకున్నట్లయితే ట్రైలర్ అనగానే అందరికీ కూడా హీరో డైలాగులు వినిపించాలి. కానీ ఈ ట్రైలర్ చూసుకున్నట్లయితే, ఎస్పెషల్ గా బైకర్ ట్రైలర్ చూసుకున్నట్లయితే హీరో అదే శర్వానంద్ గారి డైలాగులు ఒక రెండో మూడో ఉన్నా కానీ ఆ 2-3 డైలాగులు ఎంత ఎమోషన్ గా ఉన్నాయి, కథను ఏ విధంగా చూపిస్తున్నాయి నిన్న మనం చూసాం ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే. సో అసలు ట్రైలర్ విషయానికి వస్తే ఒక ఫారెన్ యాంకర్ అసలు ఇండియన్ రేసర్స్ ప్రపంచ స్థాయిలో నిలబడగలుగుతారా, ప్రపంచ స్థాయిలో ట్రాక్స్ లో నిలబడగలుగుతారా అనే ఒక క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ ట్రైలర్. సో దానికి మనం ట్రైలర్ ఎంటర్ అవ్వగానే శర్వానంద్ డైలాగ్స్ తక్కువగా, ఎస్పెషల్ గా చూసుకున్నట్లయితే తండ్రి కొడుకుల మధ్య సాగే ఒక ఎమోషనల్ మూవీ, ఎమోషనల్ కనెక్టివిటీ లాగా కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే రాజశేఖరే ఇక్కడ ఎస్పెషల్ గా తన కొడుకు అయినటువంటి శర్వానంద్కి ఒక ట్రైనర్, అంటే మరి ఇక్కడ రేసర్ వచ్చేసి శర్వానంద్ గారు, ఆ రేసర్ కి ట్రైనింగ్ ఇచ్చేది రాజశేఖర్ గారు. మరి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఉంటుంది, కథ ఏ విధంగా సాగుతుంది, మరి ప్రపంచ స్థాయిలో నిజంగా రేసర్ గా శర్వానంద్ గారు నిలబడతారా, మరి అసలు ఎలా ఉంటుంది అనేది మనం సినిమా వచ్చే వరకు చూడాల్సిందే. సో చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన రాజశేఖర్ ని చూడడం కూడా ఆయన అభిమానులకు కాస్త కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పవచ్చు. మరి ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి రాజశేఖర్ గారు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు అని చెప్పినప్పటి నుంచి కూడా ఆయన అభిమానులు, రాజశేఖర్ అభిమానులు ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన చూస్తామా అని చెప్పి చూస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో అసలు బైకర్ రేసర్ ఒక డిఫరెంట్ జోనర్ లో శర్వానంద్ గారు నటించడం, శర్వానంద్ గారికి తండ్రిగా రాజశేఖర్ గారు నటించడం, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ గా ఉంది మూవీ అయితే. సో ట్రైలర్ చూస్తే కూడా కాస్త డిఫరెంట్ గా ఉంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా హీరో నుంచి అంటే డైలాగులు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ శర్వానంద్ గారు చెప్పినటువంటి 2-3 డైలాగులే సినిమా స్టోరీ. అంటే ఆ ఎమోషనల్ ఈ జోనర్ ని చూసినా ఇటు తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి ఎమోషనల్ బాండింగ్ కానివ్వండి, ప్లస్ అక్కడ రేసర్ గా అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనే సస్పెన్స్ ని అయితే క్రియేట్ చేసింది. ఏదేమైనా తనదైన స్టైల్లో అలరిస్తున్నటువంటి శర్వానంద్ ఇది ఒక డిఫరెంట్ మూవీ తీస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ అభిలాష్ రెడ్డి శర్వానంద్ని ఏ విధంగా చూపిస్తున్నాడు, అటు రేజర్ గా ప్లస్ ఇటు కొడుకుగా రాజశేఖర్ ని ఎలా చూపించారు, బికాజ్ ఆయన చాలా రోజుల తర్వాత వెండితెరపై బిగ్ స్క్రీన్ పై కనిపించడం. సో అసలు మొత్తానికి మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనే సస్పెన్స్ అయితే నెలకొంది. ఆ సస్పెన్స్ కి తగ్గట్టు కూడా ట్రైలర్ సస్పెన్స్ గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. సో మరి మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు రాజశేఖర్ ఎలా కనిపించబోతున్నారు, శర్వానంద్ గారు ఎలా కనిపించబోతున్నారు అంటే మూవీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.